హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిరణ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను నా హౌస్ని, నా ఇంటిని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో నేను చూపించానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతూనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. లైట్గా తీసుకున్నాం ఎందుకంటే ఆ రోజు చాలా పని ఉంది, క్లీనింగ్ వర్క్ ఉంది కాబట్టి. సో మార్నింగ్ వచ్చేసి నేను కార్న్ఫ్లెక్స్ తింటున్నామండి. కార్న్ఫ్లెక్స్ పాలు, తర్వాత ఇంకా ఫ్లేక్స్ ఉంటాయి కదా కార్న్ఫ్లెక్స్, అవి తర్వాత దాంట్లో నేను ఒక బనానా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఆ వైట్ ముక్కలు వచ్చేసి బనానా అటువే అనమాట. ఓకేనా, సో అవి కట్ చేసుకొని ఇప్పుడు తింటూ ఉన్నామండి. మార్నింగ్ ఆల్రెడీ మేము బుక్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వచ్చాయన్నమాట. అవన్నీ నేను ఫ్రిడ్జ్లో అంతా అరేంజ్ చేసుకున్నానండి. చూడండి, ఆకుకూరలు వచ్చాయి, ఆకుకూరలు కొన్ని వెజిటేబుల్స్ కూడా వచ్చాయి అనమాట. ఆకుకూరలతో మనం ఉల్చాలి కదా, టైం అవుతుంది, అందుకే అవి పక్కన పెట్టేసానండి. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్ని ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెడుతున్నాం కదా అని ఫ్రిడ్జ్ ఒకసారి అట్లా లైట్గా నేను క్లీన్ చేశానండి. ఫ్రిడ్జ్ కూడా ఆ రోజు క్లీన్ చేసేసాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. సో నీట్గా అరేంజ్ చేసేసాను ఫ్రిడ్జ్. ఆకుకూరలు వచ్చేసి ఇంకా టైం అవుతుంది కదా, లంచ్ అయిన తర్వాత అన్నీ ఇంకా ఆకుకూరలను ఒలిచి పెట్టుకోవాలి కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు. సో అందుకనే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ అదంతా చేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. సింపుల్గానే పెట్టుకున్నాను ఇవాళ, ఎందుకంటే చాలా వర్క్ ఉంది కదా, క్లీనింగ్ వర్క్ ఉంది. సో అందుకని సింపుల్గానే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వచ్చేసి నేను బట్టలు వేసేసుకున్నాను వాషింగ్ మిషన్కి. సో అది ఒక సైడ్ అవుతూ ఉంటుంది, నా క్లీనింగ్ కూడా ఒక సైడ్ అవుతూ ఉంటుంది కదా. సో హాఫ్ అన్ అవర్కి నాకు ఒక ట్రిప్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేను ఫస్ట్ బట్టలు వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా సోప్ పొడి వేయాలి కదా అండి, అది వేసేసి ఇంకా వాషింగ్ మిషన్ని ఇంకా ఆన్ చేసేస్తానండి. ఈ వాషింగ్ మిషన్ కొన్ని కూడా చాలా రోజులైంది, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ అండి, ఓల్డ్ స్టైలే, ఓల్డ్ మోడలే, బట్ వచ్చేసి బాగా పనిచేస్తుంది. అందుకే నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు నేను దాన్ని చేంజ్ కూడా చేయలేదండి. బాగా పనిచేస్తుంది నాకు. ఈవెన్ నా టీవీ అయినా సరే ఎల్జీనే అండి, టీవీ కూడా అది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ విధంగా నేను వైపింగ్ అంతా వచ్చేసి నేను వీక్లీ ట్వైస్ పెట్టుకుంటానండి. మండేస్ తర్వాత థర్స్డేస్ ఇట్లంతా నేను వైప్ చేసుకొని ఊడ్చుకొని మాప్ చేసేస్తాను అనమాట. క్లీనింగ్ అంతా వచ్చేసి నార్మల్ క్లీనింగ్ వచ్చేసి నేను డైలీ నైట్ టైమ్స్ చేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇల్లంతా నీట్గా ఉంటే నాకు బాగుంటుంది అనమాట. ఆ రోజంతా ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో అందుకని నైట్ టైమ్స్ లైట్గా నేను క్లీన్ చేసేస్తానండి. బట్ డీప్ క్లీనింగ్ అంతా వచ్చేసి నేను మండేస్ థర్స్డేస్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా క్లీన్ అంతా ఇంకా బొమ్మలు, షెల్ఫ్స్ అన్నీ వైప్ చేసుకుంటాను. నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి ఒక సైడ్ వెట్గా ఉండేట్టుగా తీసుకుంటాను, ఇంకొక సైడ్ డ్రైగా ఉండేట్టుగా తీసుకుంటాను అనమాట. సో ఆ విధంగా పెట్టుకొని ఇంకంతా క్లీన్ చేసేసుకుంటానండి, తుడుచుకుంటాను. ఇక్కడ మేము కొంచెం ఇంటీరియర్గా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా వస్తుందండి. వారానికి కనీసం 2 times అని మనం క్లీన్ చేస్తే తప్ప ఇల్లు అనేది నీట్గా ఉంటుంది అనమాట. అంటే డస్టీగా కనిపిస్తుంది. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇంకా అదే మెయిన్ డోర్ అదే కదా, ఎంట్రన్స్లోనే మనకు ఈ టీవీ స్టాండ్ కనిపిస్తుంది. సో ఆ టీవీ స్టాండ్ పైన అంతా డస్ట్ అంతా ఉంటే బాగుండదు కదా, మనకైనా ఫ్రెష్గా ఉండదు, నీట్గా ఉన్నట్టు ఉండదు అనమాట. సో అవన్నీ క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా బయట ఏవేవైతే వస్తువులు ఉంటాయో, ఇంకా టేబుల్స్, డైనింగ్ టేబుల్ అవన్నీ నేను క్లీన్ చేసేస్తాను అనమాట. అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ సోఫాస్ పైన మనము ఈ విధంగా డస్ట్ చేసేస్తానండి అంతే నేను లైట్గా. ఎందుకంటే మేము ఎక్కువగా వాటిని అంతగా యూస్ చేయమన్నమాట. ఇప్పుడు నేను డస్ట్ చేస్తున్నాను కదా, అదైతే మేము మ్యాక్సిమం యూస్ చేయమండి. అది యాక్చువల్లీ మేము కొనింది ఎవరైనా గెస్ట్స్ వస్తే
వాళ్ళు కూర్చోవాలి అని దానికోసమే కొన్నామన్నమాట. ఎందుకంటే అది స్వింగ్ కాదు, మిగతాటి వచ్చేసి స్వింగ్. స్వింగ్ అంటే ఇట్లా ఊగుతూ ఉంటాయి అనమాట, ఉయ్యాలు ఊగితే ఎట్లా ఉంటుంది అట్లా ఊగుతూ ఉంటుంది. వాటిలోనే మేము ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇందాక నేను డస్ట్ చేసిన తర్వాతే మేము యూజ్ చేయమండి. సో అవి సోఫాలు వచ్చేసి లైట్గా అట్లా డస్ట్ చేసేస్తాను అంతే. ఎందుకంటే మేము చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తాము. అది కొంచెం కాస్ట్లీ సోఫాస్ కదా, అందుకని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా యూజ్ చేస్తామన్నమాట. అంతగా డస్ట్ కూడా అవ్వద్దు దానిపైన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్, తర్వాత ఇది చూపిస్తున్నాం కదా షెల్ఫ్. ఈ షెల్ఫ్లో వచ్చేసి ఇంకా టాయ్స్ అన్నీ తీసి జరిపి మనం క్లీన్ చేయాల్సిందే అండి. అక్కడ కూడా డస్ట్ పోతుందన్నమాట. సోఫాల పైన కూడా పడుతుంది, బట్ ఏమంటే ఆ కలర్ పైన మనకు తెలిసే లేదు. అందుకని నేను జస్ట్ టవల్ తీసుకొని అట్లా ఇదిలిచ్చేస్తాను అనమాట, అట్లా డస్ట్ చేసేస్తాను సోఫాల పైన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకంతా డస్టింగ్ అంతా అయిపోయింది కదా, డస్ట్ అంతా కింద పడిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా క్లీన్ చేస్తున్నానండి. సో ఇక్కడంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నేను మ్యాట్ పైన కూడా క్లీన్ చేశాను. మ్యాట్ అయితే నేను కంపల్సరీ నేను క్లీన్ చేసేటప్పుడు ఈ కార్పెట్ అయితే కంపల్సరీ నేను తీస్తానండి. దీనిపైన కూడా ఒకసారి పరకతో ఊడ్చేసి తీస్తానన్నమాట. కొద్దిమంది ఏం చేస్తారంటే కార్పెట్ అలాగే పెట్టేసి పక్కన మాత్రం ఊడ్చేసి పక్కనే మాప్ అంతా చేసేస్తారు. నాకు అసలు అలా నచ్చదండి. చిన్న కార్పెటే కదా, అందుకని నేను ఫస్ట్ కార్పెట్ పైన క్లీన్ చేసి కార్పెట్ తీసేసి ఇంకంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఒకేసారి మాప్ అయిన తర్వాత ఇంకా కార్పెట్ వేసేస్తాను. తర్వాత ఆ కార్పెట్ని కూడా ఎవ్రీ 4 months వన్స్ అలాగా నేను 6 months వన్స్, లేకుంటే నీట్గా ఉంటే ఇయర్లీ వన్స్ అట్లాగా నేను ఇంకా డ్రై వాషింగ్ అలా ఇచ్చేస్తాను. మ్యాక్సిమం నేను నీట్గానే పెట్టుకుంటాను. ఏం దానిపైన అయితే నేను ఎలాంటి కూరలు అట్లా డస్ట్ అయితే వేయను. ఇన్ కేస్ అలా వేసినా కూడా వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటానండి. పొరపాటుగా పడతా ఉంటాయి కదా, ఇన్ కేస్ మ్యాక్సిమం పడదు, ఇన్ కేస్ పడితే నేను అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అది బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఇవి రిక్లైనర్స్ కదా, వీటిని ఆ రిక్లైనర్ నేను ఓపెన్ చేసి లెగ్ రెస్ట్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసి ఇంకా క్లీన్ చేసుకుంటానండి. ఈ విధంగా అయితే నేను వీక్లీ వన్స్ అలా చేస్తాను. మంత్లీ వన్స్ వచ్చేసి పూర్తిగా ఆ సోఫాస్ని జరిపేసి వ్యాక్యూమ్ చేసేస్తాను అనమాట. ఇలాంటి వీడియోస్ దాంట్లో ఏం స్పెషాలిటీ ఉంది, ఇది నార్మల్గా మనం అందరం చేసుకునేదే కదా డైలీ అని అనుకుంటారేమో. అట్లీస్ట్ మీలలో కొంతమందికైనా మోటివేషన్గా ఉంటుంది కదా ఇల్లు క్లీన్ చేయాలి అంటే. కొంతమందికి డల్గా ఉంటుంది కదండి, లేజీగా ఉన్నప్పుడు. అలాంటి టైంలో ఇలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వాళ్ళకే కాదండి, నేను కూడా ఖాళీ టైంలో బోర్ కొట్టినప్పుడల్లా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇండ్లు క్లీన్ చేసినప్పుడు నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట, క్లీన్ చేయాలి అని. క్లీన్గా పెట్టుకుంటే మనకే మంచిది కదా అండి. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో మనం ఇండ్లు అనేది ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత మంచిది అనమాట పిల్లలు ఉండే దగ్గర. సో అందుకనే ఇండ్లు క్లీన్ చేస్తున్నాను. ఆ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో దట్ మీకు కూడా అందరూ కాకుండా అట్లీస్ట్ 1 or 2 members కన్నా మోటివేషన్గా ఉంటుంది ఇంటి క్లీన్ చేయడానికి అని. సో నేను ఈ వీడియో పెట్టానమాట. ఫాస్ట్గా పెట్టేయచ్చండి. ఫాస్ట్గా పెడితే మీకు ఏమర్థమవుతుంది, చూడడానికి కూడా అంతగా బాగుంటుంది కదా. అందుకని నేను నిదానంగా పెడుతున్నాను. నేను జస్ట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లిప్ చూపిస్తున్నానండి. బట్ క్లీనింగ్ అనేది నేను ఫుల్ చేశాను అనమాట. జస్ట్ ఒక్కొక్క క్లిప్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఫాస్ట్గా పెట్టి అంతా ఇల్లంతా చూపించే బదులు అది గజిబిజిగా ఫాస్ట్గా ఏదో పరిగెత్తున్నట్టు చేస్తున్నట్టు ఉంటుంది. ఇందుకు అట్లంతా బాగుండదు కదా అని జస్ట్ నేను ఏ చోటైతే క్లీన్ చేస్తున్నానో దాంట్లో ఒక క్లిప్ మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. నెక్స్ట్ ఆ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఫస్ట్ నేనేం చేస్తానంటే బాల్కనీలు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఈ బాల్కనీస్ ఆ గ్రిల్స్ పైన అంతా వాటర్తో క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇంక కింద వాటర్ వేసిస్తానండి. ఎక్కువగా డస్ట్ ఉంటే ఇంకా చీపురుతో క్లీన్ చేస్తాను. డస్ట్ లేదు అనుకుంటే ఇంకా నార్మల్గా వాటర్ పోసిస్తాను అనమాట. బాల్కనీలో ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్గానే చీపురుతో ఊడ్చేసుకుంటే మనకు అంత డస్ట్ ఉంటుంది కదా. సో జస్ట్ వాటర్తో క్లీన్ చేసేటప్పుడు జస్ట్ వాటర్ పోసేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందాక చూపించిన బాల్కనీ వచ్చేసి అది మా బెడ్రూమ్ది బాల్కనీ. ఇది వచ్చేసి మా హాల్లో బాల్కనీ అండి. హాల్లో వచ్చేసి
అటాచ్డ్ అయిన బాల్కనీ వచ్చేసి నేను కొంచెం ప్లాంట్స్ పెట్టాను కదా బాల్కనీలో. సో ఆ ప్లాంట్స్కి ఫస్ట్ వాటర్ వేసేసుకొని తర్వాత ఇంకా మిగిలిన వాటర్ వచ్చేసి కింద వేసేస్తాను అనమాట. సో దట్ ఒకేసారి ఇంకా బాల్కనీ క్లీన్ అయిపోతుంది, ప్లాంట్స్ కూడా ఇంకా వాటర్ వస్తాయి అనమాట. ఇదే విధంగా నా నెక్స్ట్ బాల్కనీ ఉంది కదా, గెస్ట్ రూమ్ బాల్కనీ. ఆ రూమ్ కూడా ఒక బాల్కనీ అటాచ్డ్ అయి ఉందండి. దానికి కూడా ఇంకా వాటర్ వేసేస్తాను. అక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసి ఇస్తాను. ఆ వాటరింగ్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాపింగ్ అండి. మాపింగ్ వచ్చేసి అంతా నీట్గా నేను మాప్ చేసేస్తాను. ఇల్లంతా నేను నీట్గా మాప్ చేసేస్తానండి. ఈవెన్ డైనింగ్ టేబుల్ కింద అంతా నీట్గా, సోఫాల కింద ఎంతవరకు కుదిరితే అంత క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ నేను స్నానం చేసుకుంటానండి. ఇన్ కేస్ బాత్రూమ్స్ కనుక గలీజ్గా ఉంటే బాత్రూమ్స్ కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసుకుంటాను అనమాట. సో ఇది అయిన తర్వాత ఇంకా నేను స్నానం చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మ్యాక్సిమం నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమైతే చేశానో ఆల్మోస్ట్ ఈ వీడియోలో నేను కవర్ చేశానండి. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. మీకు బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట. ఆ బెల్ ఐకాన్ని ఒకేసారి ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ నేను అప్లోడ్ చేసి ఏ ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో ఈ విధంగా నేను మాప్ చేశానండి. నెక్స్ట్ మాపింగ్ అయిన తర్వాత ఇంకా దాన్ని ఫస్ట్ నేను క్లీన్ అంటే ఇంతవరకు ఇల్లుతో క్లీన్ చేసేసాను కదా, ఇంకా నన్ను నేను క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా రైస్ పెడుతున్నానండి. ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా పప్పు. ఇప్పుడు వచ్చేసి ఇంకా పప్పుకి పెడుతున్నానండి. పప్పు మా ఇంట్లో కంపల్సరీ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 3 days వన్స్ అన్న పప్పు ఉండాలి. మా హస్బెండ్ వాళ్ళకి పప్పు అనేది అంటే పప్పు అన్న ఉండాలి, లేకుంటే సాంబార్ రూపంలో అన్నా ఉండాలి అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా రైస్ అయితే పెట్టేశాను, నానపెట్టినాను అనమాట. ఇంకా ఈ పప్పు పెట్టిన తర్వాత దాన్ని చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పప్పు పెడుతున్నాను. యాక్చువల్లీ ఆ రోజు ప్లాన్ ఏంటంటే నేను వెజిటబుల్స్ తెప్పించాను కదా ఆ రోజు మార్నింగ్, దాంతో వెజిటబుల్స్లోని దోసకాయ కూడా తెప్పించాను అనమాట. దోసకాయ పప్పు చేద్దాము అని. నేను ఎప్పుడైతే దోసకాయ పప్పు అయితే ఎప్పుడు చేయలేదండి. సరే ఇప్పుడు చేద్దాము అని చూడండి, పెద్ద దోసకాయ వచ్చిందనమాట. అది వచ్చేసి 34 rupees ఎంత, అది 1/2 kg కంటే ఎక్కువే ఉందండి ఆ దోసకాయ. సో అది తెప్పించానండి, ఫ్రెష్గా ఉందన్నమాట. సరే అని కట్ చేశాను, చూపిస్తాను చూడండి. ఈ లోపల మా హస్బెండ్ వచ్చాడు. ఆయనకి ఇంకా ఆకలి అవుతుందనమాట. మేము అది మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా డ్రై ఫ్రూట్స్ తింటాము. సో ఆయన ఇంకా డ్రై ఫ్రూట్స్ నాకు ఇచ్చేసి వెళ్ళాడు. యాక్చువల్లీ నాకు ఏం అలవాటు అంటే లంచ్ చేసేటప్పుడు ఈ విధంగా ఏదైనా ఫుడ్ పక్కన పెట్టుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నా, ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా, లైక్ ఫ్రూట్స్ ఉన్న బిస్కెట్ అని అట్లా పక్కన పెట్టుకొని అవి తింటా నేను చేస్తానన్నమాట. అట్లా నాకు అలవాటు అండి. లేకుంటే ఎందుకంటే ఇంత పని చేశాను కదా, ఇంట్లో క్లీనింగ్ అంతా చేశాను కదా, టైర్డ్ అయిపోతుంది. ఇంకా ఒకలాగా షివరింగ్ అంతా వస్తుంది అనమాట, చాలా సుస్తు అయిపోతుంది. అందుకని నేను ఇంకా లంచ్ టైం అప్పుడు కొంచెం ఏదైనా పక్కన పెట్టుకొని తింటా చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే నేను ఇంకా ఈ ఫ్రూట్ని అంటే ఈ వెజిటేబుల్ని కట్ చేశాను కదా, దోసకాయని కట్ చేశాను, టెస్ట్ చేస్తున్నాను అనమాట. అది చేదుగుందా ఏమా అని. ఒక పీస్ తిన్నాను, కొంచెం చేదు అనిపించింది అనమాట, నాకు అర్థం కాలేదు. అందుకని ఇంకొక పీస్ తింటున్నాను. ఫుల్ ఇంకా చేదు అనిపించింది. ఇంకా ఏం చేస్తామండి, అంత పెద్ద కాయ ఇంకా నేను కూరలో అయితే యూజ్ చేయలేను, పచ్చడిలాగా అయితే ఏం యూజ్ చేయలేను. ఇంకేం చేయాలి, పూర్తిగా పడేసాను అనమాట. ఇంకా పప్పు అంతా వేస్ట్ అయిపోతుంది. అది కాయ వేస్ట్ అవుతుందని అనుకుంటే ఇంకా పూర్తిగా పప్పే వేస్ట్ అయిపోతుంది, అందుకే నేను పడేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆకుకూరలు తెప్పించాను కదా, ఇంకా ఆకుకూర ఇది వచ్చేసి దంటాకు అని అంటారండి. ఆ ఆకు తీసుకున్నాను అనమాట. జస్ట్ దానికి రూట్స్ తీసేస్తే ఇంకా అది స్టెమ్ పార్ట్ కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు. నార్మల్గా ఇది తాలింపుకి అయితే చాలా బాగుంటుంది.
ఇక్కడ వచ్చేసి ఈ దంటాకు ఉండింది, తర్వాత గోంగూర ఉండిందండి. దంటాకు గోంగూర వచ్చేసి అది 7 రూపీస్, ఇది 7 రూపీస్ అనుకుంటా, నాట్ మోర్ దెన్ దట్ అండి. సో ఇంకా అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కట్ చేసేసుకొని ఇంకా ఇది చూడండి, ఈ గోంగూర చూడండి, ఇది వచ్చేసి 7 రూపీస్ అనుకుంటా అంతే. సో ఈ ఆకును కూడా టక్కటక్కడ ఫాస్ట్గా ఒలిచేసుకొని వాష్ చేసేసుకొని ఇంకా కట్ చేసుకొని ఇంకా పప్పులోకి వేసేసుకుంటున్నానండి. సో ఆ రోజు అయితే నేను ఇంకా ఆకుపప్పు చేసేసాను. ఆకుపప్పు చాలాసార్లు చూపించాను కదా, మళ్ళీ చూపించలేనండి. మీరు చూపించి మళ్ళీ నేను బోర్ కొట్టలేను. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిన తర్వాత నేను చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోస్లో ఆల్రెడీ ఆకుపప్పు ఎలా చేస్తారనేది నేను చూపించాను. ఇప్పుడు ఈ దంటాకు తర్వాత గోంగూర 2 కలిపి ఆకుపప్పు చేస్తున్నాను అనమాట. మా మదర్ వాళ్ళ సైడ్ వచ్చేసి ఏదన్నా ఒక ఆకుకూరనే వేసి పప్పు చేస్తారు ఆకుపప్పు. బట్ మా మదర్ ఇన్లా వాళ్ళ సైడ్ వచ్చేసి ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్ని రకాల ఆకుకూరలతో పప్పు చేసేస్తారనమాట. నాకు కూడా మా మదర్ ఇన్లా వాళ్ళు ఎలాగైతే చేస్తారో అలాగే చేస్తానండి, నాకు అట్లే అలవాటు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పప్పుకైతే ఇంకా పెట్టేసాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని, తెల్లగడ్డలు కట్ చేసుకొని ఇంకా వేసేసుకోవడమే. అది నేను చాలాసార్లు మన వీడియోస్లో అయితే నేను చూపించాను, మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది కదా, అందుకనే ఇంకా నేను చూపించట్లేదండి. డైరెక్ట్గా నేను లంచ్కి ఏమేమి చేస్తానో చూపిస్తున్నానండి. సో ఇక్కడైతే ఆకుపప్పు తాలింపు కూడా పెట్టేసాను, పక్కన వచ్చేసి బెండకాయ తాలింపు చేశానండి. సో ఇది బెండకాయ తాలింపు అనమాట చేసేసాను. ఇంకా రైస్ కూడా చేసేసాను. ఇంకా తాలింపు ఇంకా ఫ్రైస్ వచ్చేసి అప్పలాలండి. ఇంకా అప్పలాలన్నా లేకుంటే చూపించాను కదా, అవి చిప్స్ లాగా ఉంటుంది కదా, బ్యాక్ షేప్లో హార్ట్ షేప్లో ఉంటుంది కదా, అవి అండి. అవి వచ్చేసి నేను అవన్లో చేసేసుకుంటాను, స్టవ్ పైన అనమాట. ఇంకా తినే టైం అప్పుడు ఇంకా అవన్లో చేసేసుకుంటానండి. సో ఇది అనమాట అండి నా సింపుల్ లంచ్. ఎనీ అండ్ సింపుల్ లంచ్ చాలా బాగుంటుంది. నాకు ఆకుపప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. హెల్త్ కూడా మంచిది కదా, అందుకని ఆకుకూర ఎక్కువగా చేస్తాను అనమాట, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను. సో ఇంకా అట్లీస్ట్ వెజిటేబుల్స్ అన్నా బాగా తీసుకోవాలి కదా, అందుకనే వెజిటేబుల్స్ తీసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా అయితే లంచ్ అయితే మేము తినేసామండి. ఆ తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత కాసేపు టీవీ పెట్టుకొని చూస్తామన్నమాట. ఆ టీవీ పెట్టుకొని చూసే అప్పుడు కూడా నేను ఇంకా వేరే చిన్న పనులు ఉంటాయి కదా, ఇంకా ఆకుకూరలు అన్నీ తెప్పించాను కదండి, అవన్నీ ఇంకా ఒలుచుకుంటా, మునక్కాయలు కట్ చేసుకుంటా ఉంటానన్నమాట. సో ఇది ఆఫ్టర్నూన్ టైము ఇలా పని చేస్తానండి నేను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇలా స్పెండ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా కమ్యూనిటీలో ఉన్న బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానండి. ఒక లేడీ వచ్చేసి తను ఇంట్లోనే బ్యూటీ పార్లర్ నడుపుతుంది అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంటి ఎక్కడో లేదండి, చూడండి మా బాల్కనీ చూస్తే కింద బట్టలన్నీ ఆరేసారు కదా, ఆ ఇంట్లో అనమాట. ఆ ఇంటికి వెళ్తున్నాను. నా ఐబ్రోస్ చాలా పెరిగిపోయాయండి, సో అందుకని అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకేనా. సో ఈ బట్టలన్నీ ఆరేసాను కదా, తర్వాత చూపిస్తాను. కిందికి వెళ్ళిన తర్వాత మరి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే కిందికి వెళ్తూ ఉన్నాను అనమాట. రెడీ అయ్యడం అంటే ఇంకా అదే డ్రెస్లో ఉన్నామండి, ఇంకా కమ్యూనిటీలోనే కదా, అందుకని కింద వచ్చేసి పనాలు క్లీన్ చేస్తూ ఉన్నానండి. సో అందుకే ఇంకా జాగ్రత్తగా వెళ్తున్నాను అనమాట, ఎక్కడ పోతానో అని. ఇప్పుడు చూపిస్తాను చూడండి, కింద నుంచి మా బాల్కనీ ఎలా ఉంటుందో. ఇన్ని రోజులైతే పైనుంచి మా బాల్కనీ నుంచి వ్యూ చూస్తారు కదా, ఇప్పుడు కింద నుంచి మా బాల్కనీ ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ బట్టలు ఆరేసిన ఇందాక చూపించాను కదా, అదనమాట. ఇక్కడ వచ్చేసి రెడ్ కర్టన్ ఉంది కదా, అది వచ్చేసి మాదే అండి, మా బాల్కనీ అంతా. ఎక్కువసేపు చూపిస్తే పైన ఉన్నారు కదా వాళ్ళు చూస్తే వాళ్ళంటిని నేను చూపిస్తున్నాను అని అనుకుంటారని సర్లీ చూపించేయాలని తక్కువ చూపిస్తాను అనమాట. సో ఇంకా కిందికి వస్తే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ డోరే అండి వాళ్ళు బ్యూటీ పార్లర్ది. సో ఇంకా వచ్చేసానండి, తనే అనమాట బ్యూటీషియన్.
సో మా కమ్యూనిటీలోనే ఉంది కాబట్టి మాకు చాలా హెల్ప్ అవుతుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు, లేకుంటే జస్ట్ మనకు ఐబ్రోస్ అయితే ఇంకా నార్మల్గా మనము చేసుకుంటూనే ఉండాలి. ఈ కరోనా అప్పుడు బయటికి పోయే బదులు బయట చాలామంది ఉంటారు, ఎవరు యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా. ఇక్కడ తినైతే కమ్యూనిటీలో ప్రస్తుతం అయితే ఏ కేసు లేదు కాబట్టి, అంటే అప్పుడైతే లేదు, ఇప్పుడైతే ఉంది. నాకు కేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు అయితే అప్పుడైతే ఎవరు లేరండి, కరోనా పాజిటివ్ అయితే లేరు అనమాట, బాగానే ఉండింది. సో బెటర్ మన సొసైటీలోనే వెళ్ళేది బెస్ట్ అని నేను ఇంక వెళ్ళాను అనమాట. తను బాగానే తీసిందండి, పర్వాలేదు. సో అంతే అండి వీడియో. తీసిన తర్వాత నేను చూపించలేదండి, నేను ఇంకా మర్చిపోయాను అనమాట ఇంకా ఆ రోజు, ఎందుకంటే మార్నింగ్ నుంచి తీస్తూనే ఉన్నాను కదా, సో నేను టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇంకా తీయలేదు. అంతే అండి ఈ వీడియో. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెం యూస్ఫుల్ ఉంటుంది, కొంచెం టైం పాస్ అయ్యింది మీకు కూడా అనే అనుకుంటున్నానండి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీరు కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మంచి మంచి ఫొటోస్, రీల్స్ అని నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి స్వాతి కిరణ్ బ్లాగ్స్. సో అంతే అండి ఈ వీడియో, లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి. అక్కడ ప్రావిడెంట్ ఆపోజిట్లో ఒక బ్యూటీ పార్లర్ ఇక్కడ వాళ్ళే వెళ్తారు, అక్కడికి ఒకసారి